కస్టర్డ్ అండ్ బ్రెడ్ పుడింగ్. మిల్క్ బ్రెడ్, కస్టర్డ్ పౌడర్, మిల్క్ అండ్ షుగర్తో యమ్మీ డెజర్ట్ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 1/2 లీటర్ పాలు తీసుకుని బాగా కాగబెట్టండి. ఇందులోనే తగినంత చక్కెరని వేయండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. షుగర్ డిజాల్వ్ అయ్యేలోపు మనము కస్టర్డ్ స్లరీ చేసుకుందాం. దీనికి ఒక బౌల్లో కొద్దిగా నీళ్ళు కానీ మీరు పాలు కానీ తీసుకోవచ్చు, కాచి చల్లార్చినవి. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పొడి తీసుకొని అందులో వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా చూడండి. ఇప్పుడు మరుగుతున్న పాలలో కలుపుకుంటూ ఈ కస్టర్డ్ పౌడర్ స్లరీని వేసుకొని ఉండలు లేకుండా ఒక 2-3 నిమిషాల వరకు తిప్పుకుంటూ ఉడికించండి. లో ఫ్లేమ్ మీదనే చేయండి, లేకపోతే అడుగున కస్టర్డ్ మాడిపోతుంది. కస్టర్డ్ త్వరగానే అయిపోతుంది. పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించి దించేసి దాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక 5-6 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. ఇక్కడ నేను స్వీట్ బ్రెడ్ తీసుకున్నాను. దీంతో డెజర్ట్ ఇంకా టేస్టీగా వస్తుంది. అయితే అంచులన్నీ 4 వైపులా కట్ చేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో నెయ్యిని వేసి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని, డ్రై నట్స్ని దోరగా వేయించుకోండి. ఇక్కడ నేను వాల్నట్స్, పిస్తా, బాదం సన్నని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. మీరు కావాల్సిన రీతిగా చేసుకోండి. అలాగే మీకు కావాల్సిన డ్రై నట్స్ని మీరు వేసుకోవచ్చు. ఇదంతా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో మరికొంచెం గీని వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మధ్యలో నెయ్యి వేసుకుంటూ మీరు వేయించుకొని 2 వైపులా కాల్చి తీసి పక్కన పెట్టండి. అలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా వేయించి రెడీ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేతిలో ఫ్రై చేస్తే డెజర్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని కొంచెం వేయండి. అది స్ప్రెడ్ చేసి దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అరేంజ్ చేయండి. మళ్ళీ ఇంకో లేయర్ కస్టర్డ్ని వేయండి. ఇలా లేయర్స్గా కస్టర్డ్ అండ్ బ్రెడ్ స్లైసెస్ అంతా అయిపోయేంత వరకు పేర్చండి. ఇలా లేయర్స్గా వేయడం వల్ల బ్రెడ్ కస్టర్డ్ని పీల్చుకొని చాలా టేస్టీగా అవుతుందండి. ఇప్పుడు ఫైనల్గా పైన ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని గార్నిష్ చేసుకోండి. డెజర్ట్లో డ్రై నట్స్ ఎక్కువగా కావాలనుకుంటే మీరు మిడిల్ లేయర్లో కూడా వీటిని వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ పైన మాత్రమే గార్నిష్ చేస్తున్నాను. మూత పెట్టి దీన్ని సెట్ అవ్వనివ్వండి. రూమ్ టెంపరేచర్లో సర్వ్ చేసినా టేస్టీగా ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత కోల్డ్గా సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్గా అక్కడక్కడ నట్స్ తగులుతూ ఎంతో టేస్టీగా ఉండే పుడ్డింగ్ రెడీ. పిల్లలు పెద్దలు ఇష్టపడే ఈ సింపుల్ అండ్ ఈజీ పుడ్డింగ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.